హలో అండి. ఈ వీడియోలో టమాటా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, తర్వాత ఒక 10 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గడ్డ వెల్లుల్లిని ఒలుచుకొని పొట్టు లేకుండా తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చిమిర్చిను, వెల్లుల్లి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేయించుకున్న తర్వాత తీసి వేరే ప్యాన్లో షిఫ్ట్ చేసుకోవాలండి. ఇవి ఇలా వేరే గిన్నెలోకి మార్చుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఒక 7, 8 పెద్ద టమాటాలు కట్ పెట్టుకున్నటువంటివి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్లో వేసుకునేటట్టు అయితే మీరు అదే పచ్చిమిర్చి సపరేట్ చేయకుండానే డైరెక్ట్ టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను రోట్లో రుబ్బుకుంటున్నాను కాబట్టి నేను సపరేట్‌గా చేసుకుంటున్నానండి. రోట్లో కొంచెం ఈజీ అవుతుంది సపరేట్‌గా ఉంటే, అందుకే సపరేట్ వేసుకున్నాను. ఇలా టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉడుకుతున్నట్టుగా టమాటా అయినప్పుడు మనం కొంచెం చింతపండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. చింతపండు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరను, గుప్పెడు పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని రోట్లో కొంచెం కొంచెంగా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దంచుకోవాలి. రోలు చిన్నగా ఉంది కాబట్టి ఒకేసారి పట్టదండి. అందుకే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని దంచుకుంటున్నాను నేను. ఇలా సాల్ట్ వేసుకొని దంచుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. వేరే గిన్నెలకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకొని దంచుకోవాలి. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా బాగుంటుంది. తర్వాత టమాటా కూడా ఇందులో యాడ్ చేసుకొని దంచుకోవాలి. నేను దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నువ్వుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా నా దగ్గర ఆల్రెడీ పొడి ఉంది కాబట్టి 2 ఫుల్ టీ స్పూన్లు యాడ్ చేసుకొని దంచుకుంటున్నాను. ఇలా టమాటా మిశ్రమం కూడా యాడ్ చేసుకొని దంచుకున్న తర్వాత మనం ఇంతకుముందుకు పచ్చిమిర్చి దంచుకున్న దాంట్లో ఇది కూడా యాడ్ చేసుకొని 2 మంచిగా కలిసేలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం సాల్ట్ ఇంకా పడుతుందేమో టేస్ట్ చేసుకొని, సాల్ట్ పడితే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే కలుపుకున్న తర్వాత మనం పోపు వేసుకోవాలి. ఇందులో పోపు కోసము మనం చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని పోపు పెట్టుకోవాలండి. అందులో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి టమాటా పచ్చడిలో పోపు పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మై ఛానల్.